ఎలా అనిపించింది సినిమా? ఓవరాల్ గా బిలో యావరేజ్ అన్న. సో ఫస్ట్ 1 అవర్ కొంచెం చాలా లాగా అనిపించినా సరే, ప్రీ ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఆ హాఫ్ అన్ అవర్ కొంచెం బాగా అనిపించినా సరే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా క్లూలెస్ అయిపోయింది. ఏదో స్టైల్స్ గా తీసుకోమని అనుకుంటారు తప్ప స్టోరీ మీద కాన్సన్ట్రేట్ అయితే చేయలేదు అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే సత్య గారి కామెడీ. ఏదైతే గోస్ట్ సీన్స్ దగ్గర నుంచి ఆయన సీన్స్ కొన్ని కామెడీ సీన్స్ పడ్డాయో దాని వరకు హిలారియస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆ క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంది మంచిది. ఎందుకంటే కొత్తగా ట్రై చేసాం అనుకున్నారు కానీ అది ఇప్పుడున్న ఏ టెక్నాలజీకి మాత్రం చాలా మంది తెలిసిపోతుంది. అది కంప్లీట్గా ఏ షార్ట్స్ కంప్లీట్గా ఫిల్ చేశారని చెప్పి దాని వరకు నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంత ఎమోషనల్ కాంటాక్ట్ కూడా పెద్ద లేదు. ఏదో బ్రదర్స్ సెంటిమెంట్ కొంచెం ట్రై చేద్దాం అనుకున్నారు కానీ ఆ లెవెల్ అయితే వర్కౌట్ అవ్వలేదు. డైరెక్ట్గా ప్రీవియస్ మూవీస్ ఎక్స్ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆ రేంజ్ హిలేరియస్ స్టఫ్ కూడా ఎక్కడ పడలేదు అనిపించింది. సో కంప్లీట్గా బిలో యావరేజ్. అండ్ ఓన్లీ ఒక డైలాగ్ ఉంటుంది ఇమ్మెచ్యూరెస్ అని చెప్పి, దాని వరకు ఆర్డర్ దద్దరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. అది ఒక్కటే పాజిటివ్ అంతే. సత్య గారి కామెడీ, ఈయన కొంచెం ఫస్ట్ హాఫ్లో వచ్చే యాక్షన్ బాక్స్ ఆఫీస్ చాలా బాగా అనిపించాయి. అందులో నోట్ అవుతుంది అంటే సినిమాని అక్సెప్ట్ చేయట్లేదు కదా. వరుణ్ తేజ్ పెద్ద స్టార్ ఏం కాదు, పెద్ద బడ్జెట్ ఏం కాదు, టికెట్ హైక్స్ లేవు, నార్మల్ రేట్స్. వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా 2.5 hours హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారు. తలనొప్పి ఉండదు, బోరే ఉండదు. లాజిక్స్ అవన్నీ ఎత్తుకుంటే మనకి ఏ సినిమా నచ్చదు. అవన్నీ చూడకుండా ఓపెన్ మైండ్తో చూస్తే కదా టైం పాస్. మహాత్మా గాంధీ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ రాజా, వన్ రాజా హిట్స్ తీసాడు. ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్లో కామెడీ అంటూ ఉంటాం.